Hello guys, namaste, welcome back to my channel Uday Explorer. Hope you guys all are doing good. ఈరోజు నేను మీ ముందుకి ఓ 10 years ఓల్డ్ బైక్ని రివ్యూ చేయడానికి తీసుకొచ్చేసాను. అది ఏదో కాదు, అప్పట్లో మనకు R15కి కాంపిటీటర్ లాగా ఉంటుండే. ఇదే ఆ బైక్ CBR 150R. ఈ బైక్ని అప్పట్లో హోండా కంపెనీ వాళ్ళు మన యమహా R15 V1కి కాంపిటీటర్ లాగా లాంచ్ చేశారనమాట. దీని ఇంజన్ స్పెసిఫికేషన్ చూసినట్టయితే 149cc లిక్విడ్ కూల్ ఇంజన్ ఇది. ఈ బైక్ పవర్ కాన్ఫిగరేషన్ చూసినట్టయితే మ్యాక్సిమం పవర్ వచ్చేసి 18.28 bhp, మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 12.66 Nm. ఈ బైక్ వచ్చేసి 6-speed మాన్యువల్ గేర్ బాక్స్తోనే వస్తుంది. డ్రైవ్ టైప్ వచ్చేసి అయితే చైనే ఉంది, చైన్ డ్రైవ్ టైపు. మనకు ఫ్రంట్ బ్యాక్ రెండు చూసుకున్నట్టయితే డిస్క్ బ్రేక్లే ఉన్నాయి. మనకు ఫ్రంట్ ఏమో టెలిస్కోపిక్ సస్పెన్షన్తో వస్తుంది. మనకు ఫ్రంట్ టైర్ సైజ్ చూసుకున్నట్టయితే 100/80, 17 inches అలా వీల్స్ ఇవి. నాకు రేర్ ఏమో మోనోషాక్ సస్పెన్షన్ ఉంది. అలాగే రేర్ టైర్ సైజ్ వచ్చేసి 130/70, 17 inches అలా వీల్స్తో వస్తుంది ఇది. మనకు బ్రేకింగ్ సిస్టమ్ చూసుకున్నట్టయితే రెండు కూడా డిస్క్ బ్రేక్లే, ఫ్రంట్ అండ్ రేర్ కూడా డిస్క్తోనే వస్తుంది. మనకు చూసుకోవచ్చు. మనకు ఫ్రంట్ డిస్క్ సైజ్ వచ్చేసి 270 mm, కానీ ABS లేదు అప్పట్లో. 2015 మోడల్ కదా ఇది, ABS వేయలేదు అప్పట్లో. ఈ వెహికల్ సీట్ హైట్ వచ్చేసి 1120 mm, అలాగే దీని టోటల్ వెయిట్ వచ్చేసి 138 kgs. ఈ బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 190 mm ఉంది. మన ఇండియన్ రోడ్స్కి ఇది సరిపోతుంది 190 mm. ఫ్రంట్ ఏమో హాలోజన్ హెడ్లైట్తోనే వస్తుండే. ఇండికేటర్స్ కూడా హాలోజన్వే, LED ఏం లేదు అప్పట్లో 2015లో. దీనికి LED ఇవ్వలేదు. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 13 liters, మైలేజ్ 38 to 45 kilometers ఇస్తుంది పర్ లీటర్. బ్రేక్ లైట్ కూడా హాలోజన్దే, ఇండికేటర్స్ కూడా సేమ్ హాలోజన్ ఇండికేటర్స్ సేమ్, LED ఇవ్వలేదు అప్పట్లో. మీరు కావాలంటే ఆఫ్టర్ మార్కెట్ కూడా వేసుకోవచ్చు. ఈ వెహికల్కి ఇంజన్ కిల్ స్విచ్ కూడా లేదు, చూడవచ్చు మీరు. డైరెక్ట్ సెల్ఫ్ బటనే ఉంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు హెడ్ లైట్ ఇది స్విచ్, హై బీమ్, లో బీమ్, ఇది పాసింగ్ స్విచ్, ఇది ఇండికేటర్ స్విచ్, ఇది హార్న్ స్విచ్, అన్నీ వర్కింగ్ కండిషన్లోనే ఉన్నాయి. దీని మీటర్ చూసుకున్నట్టయితే మనకు అనలాగ్ ప్లస్ డిజిటల్ మీటర్తో వస్తుంది ఇది. మనం ఇప్పుడు బైక్ని స్టార్ట్ చేసి చూద్దాం సౌండ్ ఎలా వస్తుందో. ఇది ఆల్మోస్ట్ 10 years అవుతుంది వెహికల్ తీసుకొని. సింగిల్ సెల్ఫ్లోనే స్టార్ట్ అయిపోయింది వెహికల్ మనకు. ఇది ఎగ్జాస్ట్ బాక్స్ ఇది ఐడియల్ కండిషన్లో ఉంది. ఇప్పుడు రేవ్ చేస్తున్నా చూడు, ఎగ్జాస్ట్ చూడండి. దీని ఎగ్జాస్ట్ సౌండ్ ఎలా అనిపించిందో చెప్పండి మీరు. దీని ఇంజన్ అయితే చాలా స్మూత్ ఉంది. ఇంకా 10 years ఓల్డ్ వెహికలేనా అని ఇంజన్ అయితే ఇంకా చాలా స్మూత్ నడుస్తుంది. సీట్ ఏమో స్ప్లిట్ సీట్ ఉంది. పిలియన్ రైడర్ కూడా మంచిగా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. మరీ అంత షార్ట్ ఏం లేదు, కొంచెం సీట్ పెద్దగానే ఉంది. ఇంకా ఈ CBR వెహికల్ ఎంతమంది యూజ్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే CBR లవర్స్ కూడా కామెంట్ చేయండి. ఇది మార్కెట్లకు మళ్ళీ లాంచ్ అయితే బాగుంటుందని చెప్పి ఎంతమంది అనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. నేను ఈ వెహికల్ని మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ దగ్గర పర్చేజ్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు జర హోండా ఇంజన్స్, హోండా బైక్స్ కానీ జర మంచిగా అనిపిస్తాయి, రిఫైండ్ ఉంటాయి హోండా ఇంజన్స్. చూసారు కదా ఇంతకుముందే 10 years తర్వాత కూడా ఇంజన్ ఎలా ఉందో, ఎంత స్మూత్ రన్ అవుతుందో. నేను రోడ్ పైన కూడా అది కూడా వ్లాగ్ చేసి పెడతాను. కానీ నేను తీసుకున్నప్పుడు వెహికల్కి కొన్ని డ్యామేజెస్ అయితే అయినాయి బయట నార్మల్గా, మరి ఇంజన్కి అయితే ఏం ప్రాబ్లం లేకుంటుండే. నేను ఈ బైక్ తీసుకొని తర్వాత సర్వీస్ చేయించుకున్నా. మొత్తం ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్ అవన్నీ చేంజ్ చేయించేసి ఇంజన్ ఆయిల్
బ్రేక్ ప్యాడ్స్ వేయించేసిన. నాకు ఏమైందంటే ఇది ఉంది మ్యాగ్వీల్ అనేది క్రాక్ వచ్చిందనమాట. ఇక్కడ నేను చూసిరా, ఇది మొత్తం ఊకే ఎయిర్ వెళ్ళిపోతుండే టైర్లో నుండి. అలాగే ఫ్రంట్ది కూడా ఇక్కడ ఇది కూడా కొంచెం బయటకు వచ్చేసింది అనమాట. ఇట్లా దీన్ని మళ్ళీ థ్రోయింగ్ చేపించిన. అది ఎంటచ్ చేపిద్దామని అంటే అది సెట్ కాదని చెప్పిండు అతను టైర్ షాప్ అయినా. తర్వాత అదేదో నార్మల్గా అడ్జస్ట్ చేసి ట్యూబ్ వేయించుకొని నడిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు ముందైతే ట్యూబ్లెస్ ఉండే. మీలో ఎవరి దగ్గర మన సంగారెడ్డి చుట్టుపక్కల కానీ హైదరాబాద్లో కానీ ఇటు జైరాబాద్ వరకు ఎవరి దగ్గరనైనా CBR 150R ఉంది, లేకపోతే CBR 250R ఉంది, అది వర్కింగ్ కండిషన్లో లేదు, బైక్ మొత్తం స్క్రాప్కే అని అనుకున్న వాళ్ళు ఎవరి దగ్గరనైనా ఈ అలాయ్ వీల్స్, మ్యాక్ వీల్స్ దీన్ని మంచిగా ఉంటే చెప్పండి, నేను తీసుకుంటాను. ఎందుకంటే నా ఇది చూసిరా మొత్తం ఎట్లా డ్యామేజ్ అయిపోయింది. ఇదైతే మొత్తం పెయింటే వెళ్ళిపోయింది. ఇది చూడండి, బ్లాక్ కలర్ ఉండాల్సిన అలాయ్ వీల్ ఇదంతా యాష్ కలర్లోకి మారిపోయింది. అది ఎందుకైందో కూడా నాకు తెలియదు. ఈ వెహికల్ అయితే ఇప్పుడు డిస్కంటిన్యూ అయిపోయింది. ఈ హోండా కంపెనీ వాళ్ళు దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయట్లేదు. ఇప్పుడు దీన్ని స్పేర్ పార్ట్స్ దొరకాలన్నా కానీ ఇప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ఈ బైక్ని అప్పట్లో R15కి కాంపిటీటర్ లాగా తీసుకొచ్చారు. కానీ R15 అయితే ఇప్పుడు వర్జన్లు చేంజ్ చేసుకుంటూ ముందుకు వస్తుంది. కానీ హోండా వాళ్ళు అయితే CBR 150Rని కానీ 250Rని కానీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయట్లేదు, డిస్కంటిన్యూ చేసేసారు అనమాట వెహికల్ని. ఇది మళ్ళీ వస్తే బాగుంటుంది, కొన్ని అప్గ్రేడ్స్ చేసి వెహికల్ ABS ఇచ్చేసి కొంచెం డిజిటల్ మీటర్ పెట్టి ఇంకా కొన్ని అప్గ్రేడ్స్ చేసి మళ్ళీ మార్కెట్లోకి తీసుకొని వస్తే బాగుంటుంది అని ఎంతమంది అనుకుంటున్నారో నాకు కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే CBR ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కూడా కామెంట్ చేయండి. హోండా CBR ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కూడా కామెంట్ చేయండి నాకు. దీన్ని హోండా వాళ్ళకు ట్యాగ్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అయ్యి మళ్ళీ రీలాంచ్ చేసే మన అవకాశం ఉందేమో చూద్దాము. ఇప్పుడు మనం ఈ బైక్ని రైడ్ చేసి చూద్దాం. నేను ఎక్కువ స్పీడ్ అయితే పోను, ఎందుకంటే మనకు మ్యాగ్వీల్ బాగాలేదు, ఏంటది మొత్తం క్రాక్ వచ్చేసింది. సో నేను మెల్లగానే పోతా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి. Thanks for watching this video.